హలో మూవీమేట్స్, ఈ రోజు సెప్టెంబర్ 1. సో ఆగస్టు కంప్లీట్ అయింది కాబట్టి ఆగస్టులో సినిమాలు సిరీస్ కలిపి ఓటీటీలో ఒక 50 వరకు సినిమాలు వచ్చాయి. అవన్నీ చూసే ఓపిక మాకేడుంది బ్రో. మరి అందులో నుండి ఒక డజన్ మంచి లిస్టు చెప్పు బ్రో అని చాలా మంది కామెంట్స్లో పెట్టలేదు. మీరు పెట్టడానికి మొహమాట పడుతున్నారేమో అని నేనే సెలెక్ట్ చేసి మీకు చెప్తున్నా. లిస్ట్ నెంబర్ 1 చందు ఛాంపియన్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ మూవీ అయితే ప్రతి ఒక్కరు చూడాలి బ్రో. దీని IMDb రేటింగ్ 8/10. చిన్నప్పుడు స్కూల్లో మన టీచర్ నువ్వు ఏమవుతావురా అని అడిగితే మనం పెద్ద బిల్డప్గా డాక్టర్ అవుతా, కలెక్టర్ అవుతా, లాయర్ అవుతా ఏదేదో చెప్పేవాళ్ళం. ఆఖరికి 99% మనం చెప్పిన దానికి మనం ఇప్పుడు చేసే జాబ్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. మరి ఇందులో హీరో గోల్డ్ మెడల్ సాధిస్తా అని టీచర్కి చెప్తాడు. మరి దానికోసం ఎంత కష్టపడ్డాడు అనేది కిరాకు ప్రజెంట్ చేశారు. మనం కసిగా ట్రై చేస్తే బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు క్లైమాక్స్ డైలాగ్ లాగా నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఏం ఫాదర్ 11th మైల్ అనేలా ఇందులో హీరో ఎన్ని హడల్స్ దాటాడు అనేది తోపులా చూపించారు. ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లో ఏదో ఒకటి పొడిచేద్దాం అనుకునే ప్రతి ఒక్క పర్సన్ ఈ మూవీని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. నిజంగా జరిగిన ఈ బయోపిక్ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి పక్కాగా యూస్ చేయండి. లిస్ట్ లో నెంబర్ 2 శేఖర్ హోమ్, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో సినిమా OTT. ఇందులో మన హీరో ఒక డిటెక్టివ్. ఎక్కడ ఏం జరిగినా కానీ పోలీసులు వచ్చి మనల్ని హెల్ప్ అడిగితే అక్కడికి వెళ్ళి అది మర్డర్ అయినా దొంగతనమైనా ఏదైనా సరే టకీమని దొంగని పట్టేసుకోవడం మనోడి స్పెషాలిటీ. మీరు ఫస్ట్ ఒక ఎపిసోడ్ చూడండి, రిమైనింగ్ అన్ని వద్దురా బాబు అన్నా కానీ వదలకుండా స్క్రీన్స్ కి అతుక్కుపోయి యూసేలా చేస్తుంది. కామెడీ ఉంటుంది, మంచి ఇంటెలిజెంట్ ఉంటుంది, అన్ని కలిపిన డీసెంట్ ఈ ఆగస్ట్ లో వచ్చిన డీసెంట్ థ్రిల్లర్ సిరీస్ ఇది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, పక్కాగా చూడొచ్చు. అండ్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది మామ, దీని అమ్మ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే నాకైతే మస్త్ అనిపించింది. ఆగస్ట్ లో వచ్చిన ఈ తోపు సిరీస్ ని అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 3 ది బర్త్డే బాయ్, తెలుగు. రీసెంట్ టైంలో వచ్చిన చిన్న బడ్జెట్ మూవీలో ఆగస్ట్ లో వచ్చిన మూవీస్లలో ది బెస్ట్ మూవీ అనిపించింది నాకు ఇది. ఎందుకంటే ఫారెన్ లో 4 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు బర్త్డే బాంబ్స్ టైపు మనోన్ని ఫ్రెండ్ని ఉతికితే వాడేమో టపియమంటాడు. అసలు ఇలాంటి ఒక కాన్సెప్ట్ తో ఇలాంటి సినిమా తీయొచ్చు, అది ఒకటే రూమ్ లో ఇంత గ్రిప్పింగ్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా తీశారు. ఈ స్టోరీ కూడా రియల్ గా జరిగిందంట. ఫస్ట్ టైం మూవీ టీం మనతోనే అంటే ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు. ఆ 4 మరి ఆ ఏరియా నుంచి ఫారెన్ నుంచి తప్పించుకున్నారా లేదా లేకపోతే దొరికిపోయారా, అసలు ఏం జరిగింది ఇది తెలియాలంటే ఆహా ఓపెన్ చేసి చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొన్ని బూతు డైలాగ్స్ ఉంటాయి, సో కొద్ది కష్టం. లిస్ట్ లో నెంబర్ 4 ఉల్లో లుక్. జెడ్ ఉంది కదరా, అది ఉల్లో జుక్కు అని మీలో కొందరు అంటారేమో, కానీ ఉల్లో లుక్ ఏంటంట మనకెందుకులే ఏదో ఒకటి. ఈ మలయాళం మూవీస్ పేర్లు అల్లోలా ఉంటాయి, రిసెట్ అండి. ఇక ఈ సినిమా అయిపోయాక మొత్తం అయిపోయాక బా ఏం తీశారా అని మనం ప్రతి ఒక్కరం అలా ఫీల్ అవుతాం అనమాట. చాలా బాగుంటుంది. మన మైండ్లో నుంచి ఈ సినిమా అంత ఈజీగా పోదు. ఎవరి తప్పు ఎవరిది కరెక్ట్ ఇలా అన్నీ ఒక పాయింట్స్తో ఆలోచిస్తాం. అంతేగాని స్టోరీ ఏంట్రా అని అంటే ఇది అత్త కోడలకు సంబంధించిన స్టోరీ. అంటే కార్తీక దీపం ఫ్యాన్స్ చూడాలా ఏంటి అని అనుకుంటే మీరు ఒకలో కాలేసినట్టే. ఇందులో ఊర్వశి వాళ్ళ కొడుకు చనిపోతాడు. వాళ్ళ ఆచార ప్రకారం అంత్యక్రియలు చేద్దామంటే ఇప్పుడు మనకు బయట ఎట్లా వర్షాలు పడి వరదలు వస్తున్నాయి ఆ సిచ్యువేషన్ అక్కడ కూడా ఉంటుంది. మరి కోడలకు తప్పు చేస్తుంది. అదే తప్పేంటి, ఆ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ మూవీని మంచిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రాత్రి చూడండి. అప్పుడే చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇందులో ఉన్న హ్యూమన్ నేచర్స్ ఒక డ్రామా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. కానీ ఇది మలయాళంలో మాత్రమే ఉంది, తెలుగులో లేదు. సో చూడాలి ఇక తప్పదు. కంచెన్ దాటితేనే ఇట్లాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. ఇట్లాంటి ఏదో సోది నేను చెప్తాను ఉంటా కదా, మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. డోంట్ మిస్ ఇట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్. లిస్ట్ లో నెంబర్ 5 11 ఆగస్ట్ లో వచ్చిన మరొక తోపు సిరీస్ మావా ఇది. దీనమ్మ ఈ సిరీస్ కాన్సెప్ట్ అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. ఇది ఒక టైం ట్రావెల్ తో నడిచే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఒక అతనిదేమో 2001, ఇంకొకరిని 2016. వీళ్ళిద్దరు ఒక వాకీ టాకీలో కలుస్తారు. ఈ వాకీ టాకీలో కలిసిన తర్వాత ఒక మర్డర్ మిస్టరీని ఎలా సాల్వ్ చేస్తారని కిరాక్ చూపించారు. కిల్లులో ఉండే విలన్ ఉన్నాడు కదా, ఆ విలన్ ఇందులో పోలీస్ అన్నమాట. ఇక ఇది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5 OTT. లిస్ట్ లో నెంబర్ 6 వీరాంజనేయులు విహారయాత్ర, తెలుగు. ఈ ఆగస్టు మంత్ లో వచ్చిన ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూసే మంచి డీసెంట్ మూవీ ఇది, తెలుగు నుండి వచ్చింది. ఈ మూవీ స్టోరీ ఏంటంటే మన సీనియర్ నరేష్ గోవాకి ఫ్యామిలీతో సహా బయలుదేరడానికి ప్లాన్ చేశాడు. అసలు గోవాకి ఎందుకు, కూతురి పెళ్లి పరిస్థితి ఏంటి, కొడుకు స్టార్ట్అప్ బిజినెస్ ఏంటి, ఈ రోడ్ జర్నీ వల్ల వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, ఇవన్నీ తెలియాలంటే ముందుగా మీరు
మీరు ఆహా ఓపెన్ చేయండి, అర్జెంట్గా యూస్ చేయండి. ఫస్ట్ హాఫ్ కోసం, మంచి మ్యూజిక్ కోసం, తండ్రి కొడుకుల బాండింగ్ కోసం, ఫ్యామిలీ కోసం ఈ మూవీని చూసేయండి. ఇన్ని మంచి ఉంటే ఇది ఆహాలో ఉండదు కదా బ్రో అని మీలో కొందరు డౌట్ రావచ్చు. ఊరికి అబద్ధం చెప్పేది ఈటీవీ విన్ యాప్ లో ఉంది. లిస్ట్ లో నంబర్ 7 లాంగ్ లెగ్స్ అంటే పొడవు కాళ్ళు అని అర్థం. ఇది మన తెలుగులో లేదు కానీ వర్త్ వాచబుల్ మూవీ. ఇది రీసెంట్ గా వచ్చింది. ఐ థింక్ మన అఫీషియల్ ఓటీటీస్ లో లేదు, ప్రైమ్ లో ఉంది కానీ మన లొకేషన్స్ లో రావట్లేదు. మరి నువ్వు యాడ్ చూసినావు రా అంటే ఆన్ స్ట్రీమ్ అనే ఒక అన్అఫిషియల్ యాప్ లో చూసా. దీని స్టోరీ ఏంటంటే ఒక హర్రర్ ఎలిమెంట్స్ ఒక పక్క జరుగుతుంటాయి, ఇంకో పక్క ఎఫ్బీఐ వాళ్ళు ఒక కిల్లర్ని పట్టుకోవాలని చూస్తుంటారు. మధ్యలో ఈ రచ్చేంది ఇదంతా తెలియాలంటే మీరు అర్ధరాత్రి ఒంటరిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. ఆ బీజిఎంకి అయితే మీరు మస్తు అంటే మస్తు థ్రిల్ అవుతారు. ఆగస్ట్ లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. కానీ అక్కడక్కడ స్లోగా ఉంటది, అది కొద్దిగా మీరు లైట్ తీసుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ పొందడం పక్క. లిస్ట్ లో నంబర్ 8 హసీన్ దిల్రుబా 2 పిర్హాయి హసీన్ దిల్రుబా. యాక్చువల్ దీని నేమ్. ఇది వచ్చినప్పటి నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీని షేక్ చేసేస్తుంది. మెయిన్ గా తాప్సీ గ్లామర్ కోసం, ఆ ఒక స్టోరీ స్క్రీన్ ప్లే కోసం. ఫస్ట్ మీరు చూసారా? అది చూస్తే అది నచ్చితే ఇది గ్యారంటీగా నచ్చుతుంది. సేమ్ అలాగే ఉంటది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కోసం, రాణి అందం కోసం, మంచి ట్విస్ట్ల కోసం ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ని పక్కాగా యూస్ చేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో. అండ్ చెప్పడం మర్చిపోయా, సెకండ్ చూడాలంటే ఫస్ట్ కంపల్సరీ చూడాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఇది కంటిన్యూ స్టోరీ. ఇది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 9 కిల్. ఇది తెలుగులో లేదు కానీ మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఏముండదు బ్రో, స్టోరీ ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ లో మన హీరో, హీరోయిన్ ఇంకా కొందరు ఉంటారు, చాలా మంది అమాయకులు కూడా ఉంటారు. దాంట్లోకి 40 మంది దాకా, 40, 50 ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరూ దోపిడీ చేయడానికి ఆ ట్రైన్ లోకి అటాక్ చేస్తారు. మనోడేమో హీరో ఆర్మీ బ్యాక్గ్రౌండ్, హీరో వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళందరితో దవిడి ఎలా చేశారు అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. కానీ ఇది ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో మీకు తెలుసు కదా. యాక్షన్ మూవీస్ లో రీసెంట్ టైంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఆగస్ట్లోనే కాదు 2024లోనే ది బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఇది. కానీ ఇంతవరకు అఫీషియల్ ఓటీటీస్ లోకి రాలేదు, జస్ట్ ఇంకో వీక్ లో రాబోతుంది. మీరైతే అన్అఫీషియల్ ఓటీటీస్ లో చూడండి, లేకపోతే వెయిట్ చేయండి. ఆగస్ట్ లో అయితే మేము అందరం మూవీ లవర్స్ అన్అఫీషియల్ ఓటీటీస్ లో చూసి రచ్చరేసి చేసి పడేసాం. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్ లో నంబర్ 10 కల్కి. ఈ మూవీ మన ఆగస్ట్ లోనే కాదు ఈ ఇయర్ లోనే పెద్ద హిట్. మీకు తెలిసిందే మన ప్రభాస్ గురించి, ఈ మ్యానియా గురించి 1200 కోట్ల వరకు కొల్లగొట్టిన ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇఫ్ ఇంకా ఎవరైనా చూడకపోతే లేకపోతే మళ్ళీ చూడాలంటే ప్రైమ్ ఓపెన్ చేసేయండి, చూడండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 11 గోలాం. ఇది ఒక మలయాళం మూవీ. ఒక కార్పొరేట్ ఆఫీస్ లో ఒకటి మర్డర్. మరి వాడిని ఎవరు చంపారు అని పోలీసులు కనిపెట్టారా లేదా, ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళే ఎవరో ఒకరు చంపారు. మరి ఆ ఒక్కడు ఎవడు అనేది లాస్ట్ వరకు మనకు రివీల్ చేయకుండా మంచి ట్విస్ట్లతో బాగా ఎంగేజింగ్ చేస్తుంది. ఇది సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే టాపిక్ బాగా ట్రెండింగ్ లో అయింది ఆగస్ట్ మధ్యలో. ఈ మూవీని ఇంతవరకు చూడకపోతే అర్జెంట్ గా యూస్ చేయండి. ఇది సబ్ టైటిల్స్ తో చూడాలి, మన దగ్గర తెలుగులో లేదు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ప్రైమ్ ఓపెన్ చేసేయండి, చూసేయండి. లిస్ట్ లో నంబర్ 12 బృంద. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. యా బాబా ఏమన్నా సిరీస్ అమ్మా ఇది. ఒక పల్లెటూరులో ఫస్ట్ సీన్ లో మూఢనమ్మకాల వల్ల అమ్మ, చెల్లి, అన్న పారిపోతారు. అయితే చెల్లి ఎవరు? బృంద. మరి అన్నెవరు? త్రిష పెద్దయ్యాక లేడీ పోలీస్ అవడం వల్ల ఆమెపై అధికారులు చాలా చులకనగా చూస్తూ ఒక కేసు దొరుకుతుంది అనమాట, అది క్లోజ్ చేద్దామని చూస్తుంటారు. కానీ త్రిషాని ఆ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేది ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు చాలా గ్రిప్పింగ్ గా ఉండే సిరీస్ ఇది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రైమ్ లో లేదు, సోనీ లీవ్ లో ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఈ 12 కాదు ఇంకొక 2 కూడా ఉన్నాయి. అవి బ్లింక్ అండ్ ఎగ్జుమా. ఈ 2 తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ ఉన్నాయి. మరి అవెందుకు ఈ 12 లో ఇంక్లూడ్ చేయలేదురా అని మీకు డౌట్ రావచ్చు. ఆగస్ట్ లో ఈ మూవీస్ ని సజెస్ట్ చేసినప్పుడు కామెంట్స్ లలో నాకు బ్లింక్ నచ్చలేదు, కొందరికేమో ఎగ్జుమా నచ్చలేదు అని రకరకాల కామెంట్స్ పెట్టారు. సో నాకే నచ్చాయా, నాలాంటి మూవీ లవర్స్ నచ్చాయా, ఇంకా చాలా మందికి 90% నచ్చలేదా నాకు అర్థం కాలేదు. సరే ఏదైతే ఏముంది, ఈ 12 అయితే చాలా మందికి నచ్చాయని అర్థం చేసుకొని నేను మీకు మంచి మూవీస్ సజెస్ట్ చేస్తున్నా. వీలైతే ఎగ్జుమా, బ్లింక్ కూడా చూడండి. ఈ 12తో పాటు ఈక్వల్ గా చాలా బాగుంటాయి. ఈ ఆగస్ట్ మంత్ లో ఈ 14 మూవీస్ సిరీస్ నాకు నచ్చినవి. ఈ 14 కాకుండా మీకు ఇంకేమైనా నచ్చి ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆగస్ట్ లో ఓటీటీలోకి వచ్చిన మూవీస్ సిరీస్ గురించే మాట్లాడుతున్నా. మళ్ళీ మీరు జూన్, జూలై, మే అవన్నీ తీసుకొచ్చి ఇదెందుకు చెప్పలే అదెందుకు చెప్పలే అని కామెంట్స్ లో పెట్టకండి, అర్థం చేసుకోండి. ఓన్లీ ఆగస్ట్ ఓటీటీలో యాడ్ అయిన మూవీస్ సిరీస్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్
ఇంట్రెస్టింగ్ ఉన్న వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.